హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్తి నిజం ఛానల్. ఈరోజు మన టాపిక్ సన్ అండ్ మూన్. చాలా మందికి సన్ అండ్ మూన్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంది, కానీ ఈ వీడియోలో మనం షాకింగ్ ఫ్యాక్ట్స్, సైన్స్, మిస్టరీస్ అండ్ అన్బిలీవబుల్ ట్రూత్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రెడీయా? సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. దీని యొక్క డయామీటర్ 14 లక్షల కిలోమీటర్లు. మూన్ మాత్రం చిన్నది, జస్ట్ 3474 కిలోమీటర్లు మాత్రమే. కానీ మూన్ చాలా దగ్గరగా ఉండడం వల్ల మనకి రెండూ కూడా సేమ్ సైజ్ లాగా కనిపిస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ కదా. రెండోది వెలుతురు అండ్ కాంతి గురించి మనం మాట్లాడుకుందాం. సూర్యుడు లైట్ అండ్ హీట్ ని జనరేట్ చేస్తాడు, అందుకే అతన్ని మనం లైఫ్ గివర్ అని పిలుస్తాం. చంద్రుడికి ఓన్ లైట్ లేదు, ఆయన రిఫ్లెక్ట్ చేస్తాడు సన్లైట్ వల్ల. సో మూన్లో నైట్ ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. చంద్రుడికి సూర్యుడి వల్ల ఆ కాంతి లభిస్తుంది. టెంపరేచర్ గురించి మాట్లాడుకుందాం. సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ 5500 సెల్సియస్. మూన్ సర్ఫేసర్ ఒక రోజులో 127 సెల్సియస్, నైట్లో -133 సెల్సియస్ వరకు పడిపోతుంది. మూన్లో అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల టెంపరేచర్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, సో సర్వైవ్ అవ్వడం కష్టం. సూర్యుడు అండ్ చంద్రుడు రెండు కూడా ఎర్త్ పై మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. మూన్ వల్ల అలలు అనేవి ఎక్కువగా సముద్రంలో, సూర్యుడు వల్ల మన భూమిపై ఋతుపవనాలు వస్తాయి, క్లైమేట్ని కంట్రోల్ చేయడం అట్లాంటివి. రెండూ లేకపోతే ఎర్త్లో లైఫ్ ఇంపాసిబుల్. సూర్యుడు తన చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తను తిరగడానికి 27.3 డేస్ పడుతుంది. చంద్రుడి పైన మనం ఆల్రెడీ ల్యాండింగ్ చేసాం అపోలో మిషన్ వల్ల. సూర్యుడిపై మనం ల్యాండ్ చేయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే టెంపరేచర్ వల్ల. సో ఫ్రెండ్స్, ఈ రెండు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సూర్యుడు లైఫ్కి ఎనర్జీ ఇచ్చాడు, చంద్రుడు మన రొమాంటిక్ నైట్స్ని లైటింగ్గా మార్చాడు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా స్కైని చూస్తే పూర్తి నిజం ఛానల్ని గుర్తు తెచ్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్తి నిజం ఛానల్ కోసం.